106 మంది పిల్లల పేర్లు కీచకులే. ఓ గొడవ వదిలిపోయింది, అన్ని పేర్లు గుర్తెట్టుకోక్కర్లేదు. కాబట్టి అందరి పేర్లు కీచకులే. కానీ మిగిలిన వాళ్ళని ఉపకీచకులు అంటారు. ఒక్కడిని మాత్రమే కీచక శబ్దంతో బాగా పిలుస్తూ ఉంటారు. పెద్దవాడు కీచకుడు, మిగిలిన వాళ్ళందరూ ఉపకీచకులు. 105 మంది ఉపకీచకులు, ఒకడు కీచకుడు. కీచకుడు మహాబలవంతుడు, అందులో ఏం సందేహం లేదు. కానీ తనని తాను పొగుడుకోవడంలో ఎక్కడైనా కించిత్ సౌందర్యం కనపడినా సరే తను అనుభవించాలనేటటువంటి ఉద్దేశ్యం కానీ కలిగిందా, ముందు వెనక ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అని మీకు కీచక స్వభావంలో తెలుస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు మహాభారతాన్ని చదివినప్పుడు పర్వాలలో వివిధ వ్యక్తులు కనపడతారు. మీరు ఆ వివిధ వ్యక్తుల యొక్క ప్రవర్తన, వాళ్ళ మానసిక పరిపక్వత పరిశీలనం చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ విరాట్ రాజు గారికి తన భార్య వైపు నుంచి, సుధేష్ణ వైపు నుంచి ఆమె పెద్ద తల్లి కుమారులైన 106 కీచకుల అండ ఉంది. ఆ కీచకుణ్ణి సేనాపతిని చేశాడు. కాబట్టి విరాట్ రాజుకి సహజంగా బంధుబలం చాలా ఎక్కువగా ఉన్నవాడు, రాజ్యాన్ని సంరక్షించుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాడు అని ధర్మరాజు గారికి నమ్మకం. కాబట్టి మనం మధ్య దేశంలో ఉంటే బాగుంటుంది. 2, విరాట్ రాజు గారి దగ్గరికి వెళ్ళి కొలువు అడిగినప్పుడు వీళ్ళు ఏ పాత్రలతో ఉందామని అనుకుంటున్నారో, ఏ రూపాలు స్వీకరిద్దాం అనుకుంటున్నారో, ఆ రూపాలతో వీళ్ళు వెళ్ళినప్పుడు వాటిని గౌరవించి వీళ్ళు అడిగినటువంటి పదవులు ఇచ్చే స్థితిలో ఉన్నవాడై ఉండాలి తప్ప, వీళ్ళు ఒక ప్రయత్నం కోసం వెళ్ళారనుకోండి, మనం ఇలా ఉంటే భద్రంగా ఉంటాం అనుకున్నారనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భీమసేనుడే ఉన్నాడు. నేను వంటలు చేస్తానంటూ వెళ్ళాడు. ఆయన్ని చూసిన వాడు ఎవరు వంటలవాడే అని అనుకోవడానికి ఏం అవకాశం కుదరదు. ఆయన్ని చూడగానే అయ్య బాబోయ్ అదేమిటి అలా ఉన్నాడు, పర్వతాకారుడు అనిపిస్తుంది. నీకు వంట ఏమిటయా, నీలాంటి వాడికి వంట వద్దు, నువ్వు సేనాపతిగానే ఉండన్నారు అనుకోండి, అయిపోయిందే అజ్ఞాతవాసం. ఇక ఆయన సేనాపత్యం చేశాడు అనుకోండి, ఇంకా అజ్ఞాతవాసం ఏంటి, ఇంకా ఉండదు. కాబట్టి విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏ పదవులలో ఉంటామని అడిగితే ఆ పదవులలో ఉంచుకోవడానికి అంగీకరించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడై ఉండాలి. అలా అనిపించింది తెలుసా అండి విరాట పర్వంలో. ఒక్కొక్కరు పాండవులు వెళ్ళి మేము ఇలా ఉంటాం అంటే ఆయన అన్నాడు అలా ఎందుకు, ఇలా ఉండండి అన్నాడు. వీడు మిమ్మల్ని చూస్తే అలా ఉన్నారు, మీకు వంటవాడు ఏమిటి, నువ్వేమో ఆవుల్ని గాయడం ఏమిటి, నువ్వు గుర్రాలని గాయడం ఏమిటి, అలా ఏం వద్దు, మీకు మంచి పదవులు ఇస్తాను, మీరు సేనాధిపతిగా ఉండండి అన్నాడు. నువ్వు మేము అడిగింది ఇస్తే ఇయ్యి, లేకపోతే మేము నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం అంటే, పోన్లేవయ్యా ఈ కావలసిన పదవిలోనే ఉండు, అంతటి తేజోమూర్తి ఉంటే చాలు, పోన్లే అతని మనస్సుకి తగ్గింది నచ్చింది అతన్ని చేయనిద్దాం. ఇది పరిపాలకులకు ఉండవలసిన లక్షణం. కొంతమంది ధూర్తతనం ఎలా ఉంటుందంటే, నాకు ఫలానా విభూతి ఉందండి అందుకని నేను ఇవి చేస్తాను అన్నాడు అనుకోండి. నేను లెక్కలు బాగా చేయగలనండి, క్యాలిక్యులేటర్ అక్కర్లేదు, పర్సంటేజ్ బాగా కట్టేస్తాను, ఇలా చూసి టకటకటకటక కూడేస్తాను, అందుకని నాకు ఏదైనా కాస్త అంకెలతో ఉన్నటువంటి సీట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, కావాలని వాడిని ఇంగ్లీష్ బాగా రాయవలసిన సీట్లో వేస్తాడు. వాడికి అక్షరం ముక్కరాదు, వాడు డ్రాఫ్టింగ్ చేయలేడు, వాడిని తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. అంటే పెంకితనం అనమాట. వీడు అడిగింది మనం ఎందుకు ఇవ్వాలి, వీడు అడిగింది ఇస్తే నా ప్రభుత్వం ఏమిటి, నీ చెప్పింది వాడు చేస్తే నా ప్రభుత్వం. అంటే వాడికి కావలసింది ఏమిటంటే, తన దగ్గర ఉన్న పనిలో వాడి అభిప్రాయానికి నచ్చే పనిని వాడికిచ్చి ప్రభుత్వ ప్రయోజనాన్ని కాపాడడానికి వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని, సంస్థ యొక్క ప్రయోజనాన్ని కలగలపగలిగిన సమర్థత ప్రభుత్వానికి లేదన్నమాట అక్కడ ఉన్నవాడికి. అది ఎందువల్ల వస్తుంది అంటే, వ్యక్తి అహంకారం సంస్థ ప్రయోజనాన్ని దెబ్బతీసే రీతిలో పెరిగిపోతే వస్తాయి అలాంటివన్నీ. అది పర్సనల్ మేనేజ్మెంట్లో ఒక భాగం అండి. నేను అన్న మాటలు భారతంలోవి అవే ఎడ్విన్ బి ఫిలిపో ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ సైన్స్ గోల్ నాకు ఎందుకు, కానీ 5:30కే విడిచిపెట్టేసాం వాటిని. కాబట్టి విరాట్ రాజు గారి దగ్గర ఉన్న మనస్తత్వం ఎటువంటిదంటే, తాను ఇందుకు పనికొస్తాడని అనుకున్నా ఇది చేస్తానని అడిగితే మాత్రం ఓ అవకాశం ఇచ్చి చూసే వ్యక్తి. అందులో రాణిస్తున్నాడు, సరే అలా ఉండని అనగలిగినటువంటి వాడు. ఇన్నిటిని చూసుకున్నాడు ధర్మరాజు గారు. అందుకని విరాట్ రాజు గారి దగ్గరికి వెడదాం అన్నాడు. అందరూ ఒకలాంటి వాళ్ళే అనుకోండి. ధర్మరాజు గారికి ఏమొచ్చో భీముడికి అదే వచ్చు, భీముడికి ఏమొచ్చో అర్జునుడికి అదే వచ్చు, అర్జునుడికి ఏమొచ్చో నకులుడికి అదే వచ్చు, నకులుడికి ఏమొచ్చో సహదేవుడికి అదే వచ్చు.
చూడండి, ఒక గ్రిడేషన్ ఉంటుంది. అందరూ యావరేజ్ అండి అంటారు, లేకపోతే అందరూ ఎగ్జాంపులరీ అండి అంటారు. అలా అందరూ ఒకలాంటి వాళ్ళే అనుకోండి, గొడవ ఏం లేదు అసలు. ఏదో మనం అందరం వెళ్ళి అందరం ఏదో సైన్యంలో ఒక చోట చేరిపోదాం అనొచ్చు. ఒకలాంటి వాళ్ళు కారు. అక్కడ ఉన్న 5గురు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం, ఒక్కొక్కరిది ఒక్కొక్క విశేష తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఈ 5గురు పోని అలా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెళ్ళి చేరడం కాదు. ఇప్పుడు ధర్మరాజు గారిగా వెళ్ళడు. ఆయన ఏదో అనుకుంటాడు ఇలా ఉందామని. ఆయన అలా ఉండడానికి అవకాశం అక్కడ ఉండాలి. వచ్చిన పెద్ద బాధ ఇంకోటి ఏమిటో తెలుసా అండి? ఆయన అలా ఉందాం అనుకుంటుండగా ఆయనకి ఏమైనా అవమానం జరిగిందనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకోరు. ధర్మరాజు గారు ఏదో నేను ఇలా ఉంటానురా అన్నాడు అనుకోండి, సరే అలా ఉండన్నయ్యా అని చెప్పి, మీకు తెలుసండి ధర్మరాజు గారు కంకుభట్టు ధర్మరాజు అని. విరాట్ రాజు గారికి తెలియదుగా. వలలుడు భీముడు అన్నగారు ధర్మరాజునికి విరాట్ రాజు గారికి తెలియదు. తెలియక భీముడు ఉండగా ధర్మరాజుని ఏమైనా అన్నాడు అనుకోండి విరాట్ రాజు, విరాట్ రాజు బతుకుతాడని మీరు అనుకుంటున్నారా? వచ్చింది అలాంటి సందర్భం, విరాట పర్వంలోనే వచ్చింది. ఇంత దూరం ఆలోచించవలసి వచ్చింది. ధర్మరాజు గారి పెద్దరికం అంటే అక్కడ ఉంది. అందుకే ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత ఆలోచన చేశాడు అన్నది ఆయన చెప్పిన మొదటి పద్యంలో తెలుస్తుంది. తిక్కనగారంటే మహానుభావుడండి. వ్యక్తులలో తాను ధర్మరాజు గురించి మాట్లాడేటప్పుడు తాను ధర్మరాజు అయ్యాడు, భీముడి గురించి చెప్పేటప్పుడు తాను భీముడు అయ్యాడు. హరిహరనాథుని యొక్క అనుగ్రహం విచిత్రం ఏమిటంటే, అటువంటి హరిహరనాథ స్వరూపమే కదా అయ్యప్ప స్వామి, శివకేశవ స్వరూపం అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దేవస్థానంలో విరాటపర్వం చెప్పుకోవడం అదొక ఆశ్చర్యకరమైన విషయం. అది నిజంగా ఈశ్వర అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మన అందరికీ సరిపోయేటటువంటి స్థితి కలిగి ఉన్న కొలువు కూటమున్న దేశమై ఉండాలి. కాబట్టి మత్స్య దేశానికి వెడదాం. నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి, సుజనహితుడు, అవార్య బాహుబలుడు కాన అతని పాలనందరూ తగవైన పనుల నిలుచుట అభిమతంబు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుంటుందంటే, మనం వెళ్ళిపోదాం అక్కడ కండం. ఆజ్ఞాపించాడో తెలియదు, ఆజ్ఞాపించలేదో తెలియదు. ఒక్కొక్కసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేసేద్దాం అనుకున్నప్పుడు చాలా సున్నితంగా ఒక్క మాట అంటాడు. ఆ మాటకి ఇంకా మీరు దాన్ని పర్వతాలు తీసుకొచ్చినా పక్కన పెట్టడం కుదరదు. అంత అందంగా మాట్లాడతారండి ధర్మరాజు గారు. అమ్మో అలా ఉంటాడు, కానీ ఆయనకేమంటే ధర్మరాజు అన్నట్టు ఉంటారు, కానీ ఆయన మాట్లాడితే చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఒక్క మాట ఏం అక్కర్లేదండి. ఒక్క మాట అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చెప్తున్నాను. మనిషిని కదిపేయాలంటే అసలే చాదస్తాం. సత్యనారాయణ వ్రతం చేసుకుందామంటే ఆయన మొదటి నుంచి పొద్దున్న లేవగానే చేసే పని ఏమిటంటే, ఎవరు ముట్టుకోకండి అని మడిబట్ట దూరంగా ఆరేసుకున్నాడు. ఖచ్చితంగా ఇక వ్రతం పీటల మీద కూర్చుందాం అనుకునే మేల్టికి కూతురంది, నాన్నగారండి ఆ బట్ట ముట్టుకున్నానేమో అంది. ముట్టుకున్నానలేదు, ముట్టుకోలేదనలేదు, ముట్టుకున్నానేమో అంది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది సత్యనారాయణ వ్రతం పేరు? ఒక్క మాట, కానీ కదిపే మాటకున్న శక్తి అద్భుతం అండి. ఒక్కొక్క మాట ఆలోచింపచేస్తుంది, ఒక్కొక్క మాట మీ మనసు బయట పెట్టేటట్టుంది. ఆ అన్న మాట తనేం అనడు, కానీ అవతల వాడే తన మనసు బయటెట్టుకుంటాడు. అంత అందంగా ఉంటుంది ఆ మాట. అడిగినట్టుండదు. మీరు చెప్పండి ఏంటి అని అడిగినట్టుండదు, కానీ మీరు చెప్పేసేటట్టుగా చేస్తుంది ఆ మాట. అంత అందంగా మాట్లాడతారు కొంతమంది.